దేవుని వాక్యం ఆదరించదా ఆదరించదా? ఎంతమంది చెప్తారండి? ఓయమ్మ నన్ను ఎన్నిసార్లు ఆదరించిందో. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త కాదా? ఎప్పుడైతే నువ్వు వాక్యం అనే దేవుని దుడ్డుకర్ర దగ్గరకు వస్తావో, ఈ దుడ్డుకర్ర నిన్ను ఆదరించిద్ది, నిన్ను తరుముతున్న శత్రువుని లాగి ఒకటి బాధిద్ది. స్తోత్రం. ఈ వాక్యం దగ్గరికి నువ్వు వచ్చావు, వాక్యం మీద డిపెండ్ అవ్వడానికి వచ్చావు అంటే ఇంకా జంపు. ఎందుకు చెప్పు? ఈ వాక్యం దుడ్డుకర్రతో పోల్చబడింది, ఖడ్గంతో పోల్చబడింది, అగ్నితో పోల్చబడింది, బండల్ని బద్దలు చేసే సుత్తితో పోల్చబడింది. వాక్యం దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, వాక్యంలోకి ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు దొరుకుతుంది మనకి ఆదరణ, మన శత్రువుకి పనిష్మెంట్. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ నిన్ను ఆదరించాలన్నా కూడా ఈ వాక్యం దగ్గరకు వస్తేనే ఆయన మాట్లాడతాడు నీతో. ఆయన నడిపిస్తాడు నిన్ను. అక్కడే బదా ఆ కృంగిపోయావు కానీ నువ్వు అర్జెంటుగా బైబిల్ తీసుకో, ఏకాంతానికి బా, కాస్త గదిలోకి బా, నువ్వు బైబిల్ తీసుకో, తీ, నీతో మాట్లాడాలి నేను, తీ. ఆయన వాక్ వచ్చేస్తుంది నీకు. ఏం లేదు, ఒట్టిగా కూర్చొని అలాగ ఓపెన్ చేసినా సరే నువ్వు ఆయన మాట విని, పద నేను నీతో మాట్లాడాలి, ఏంది నిరాశలో దిగిపోయావు, ఏంది నువ్వు పడేసిన బాణం తగిలిందా, అవిశ్వాసంలోకి వెళ్తున్నావా, కృంగుబాటులోకి వెళ్తున్నావా, పనికి మాలోడాలే పా, పనికి మాలిందని పా, రెడీగా ఉంటావు నిరాశ, పా లే పద ఏకంతాని బా, ప్రార్థన గదిలోకి బా. వెళ్ళి దేవుని వాక్యం వినటమో, దేవుని వాక్యం వినడమో, లేకపోతే తీసుకొని ధ్యానం చేయటమో. నువ్వు అలా తీసుకొని వాక్యం ముందు కూర్చోగానే నీతో ఆయన వాక్కుతో మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ. ప్రియులారా, వాక్యమే మనకు చక్కని మందు, వాక్యమే దివ్య ఔషధం, వాక్యమే దుడ్డుకర్ర. పేతుర్ని తిరిగి బలపరిచిన యేసు మాటలే, ఆ మాటలు ఈరోజు మనకు పుస్తక రూపంలో దొరికాయి. గాఢాంధకారపు లోయలలో దిగజారిపోయినా నాకు భయం లేదు, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నన్ను ఆదరించును. ఏంటి ఈ రెండు కలిగి ఉన్నది? ఏంటిది? వాక్యం. పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించాలంటే ఎలా మాట్లాడతాడండి? ఎటు నుంచి మాట్లాడతాడు? నా వాటిలోనివి తీసుకొని ఆయన మీతో మాట్లాడతాడు, మీకు బోధిస్తాడు. ఎన్నిసార్లు నడిపించాడో పరిశుద్ధాత్ముడు కృంగిన వేళ. చాలాసార్లు కూర్చొని దేవునితో మాట్లాడుకున్నా, పనికిరానాయా, నువ్వు అనవసరంగా నన్ను పిలిచావు, నంబర్ 1 వేస్ట్ గాని నేను, తేడాపడ్డావు నువ్వు, నేను దేవుడితో నా విషయంలో పక్కా తేడాపడ్డావు నువ్వు, నాకన్నా నమ్మకస్తులు చూడాల్సింది నువ్వు, ఈ సోదరుని దేవులాడావు నువ్వు, వేస్ట్ గాడు, నీకు చెప్పలే ముందే, నువ్వు ఏడిసావులే పారా, నువ్వు పదా ముందు అడవా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. అక్కడికి పోయినాక అంటాడు ఏకాంతంలో దేవుని ముందు, గదిలోకి పోయినాక దేవుడు అంటాడు, ఏందిరా నీ సోప, ఏముంది, అంతా అయిపోయింది, నా పని అంతా అయిపోయింది. ఎవడు చెప్పాడు నీకు? లే, నా కృప నీకు చాలు లేరా, నా కృప నీకు చాలు, నా ప్రేమను ధ్వజముగా నీ మీద ఎత్తుతానులే, కృంగిపోవాకలే, నేను లేనా? లోకం అంతా విడిచినా నేను నిన్ను విడిస్తానా? నిన్ను విడవను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండో, లే లే. కథన రంగంలో వెనక్కి తిరగకూడదురా, వెన్ను చూపకూడదురా. నువ్వు నా బిడ్డవి, వీరుడివి, ధీరుడివి, ధీరురాలివి, లే ముందుకెళ్ళాలా. కథన రంగం అంటే యుద్ధ రంగంలో వెన్ను చూపకూడదు, పోరాడాలి ముందుకెళ్ళి. ఒక మాట, ఓ అబ్బా, ఎంత శక్తినిచ్చిద్దో, ఎంత బలాన్ని ఇచ్చిద్దో, ఎంత జీవాన్ని ఇచ్చిద్దో, ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చిద్దో. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడేది ఆ వాక్యంలో నుండే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే ఫోన్ దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. నాతో ఎన్నోసార్లు అలా మాట్లాడి నన్ను ఆదరించిన అదే ప్రభు
ఈరోజు నిన్ను కూడా అలా రమ్మంటున్నాడు. ఏకాంతంగా నాకు అందుబాటులోకి రా, గ్రంథం తీసుకొని రా, నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు. ఆ గ్రంథంలో నుండే నేను నీతో మాట్లాడాలి నాడు. నీ నమ్మిక తప్పిపోకుండా నేను ఎప్పటికప్పుడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు ఆయన. నేను చెబుతున్నాను, మనకు ఎదురైనటువంటి శోధనల్లో మనం తిప్పుకొని నిలబడటానికి కారణం మన గొప్ప కాదు, మన బలం కాదు. ఎప్పటికప్పుడు మన పక్షంగా తండ్రి యొద్ద ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. లేకపోతే వాడు వేసిన బాణాలకి ఎప్పుడు అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పరారవ్వాలా మనం. కానీ మన పక్షంగా తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి విజ్ఞాపన చేస్తున్నాడని రాస్తుంది లేఖనంలో. చూస్తారా? చూడండి, రోమా ఉంది చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమా 8:34, మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం, కొలసై పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ తర్వాత చదువు, తర్వాత చదువు 4వ వచనం, 5వ వచనం. దేవునికి స్తోత్రం. ఆ పైన చూడు, 1వ వచనం నుంచి. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే దిగదు పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. నంబర్ 1, కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం. చివరి అధ్యాయం తీసుకోండి, నేను చూపిస్తాను వచనాన్ని. 19వ వచనం చదువు చాలు. 16. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. ఓకే, ఎందుకు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు? రోమాపత్రిక 8:34 ఇప్పుడు చదువు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అబ్బా, దేవునికి మహిమ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. 2:1 యోహాను మొదటి పత్రిక. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. ఇన్నిసార్లు అడుగులు జారి మళ్ళా నిలబడ్డావే, చేతులు జారి, నోరు జారి, కన్ను జారి, కాలు జారి, చెయ్యి జారి, నువ్వు తిరిగి తిప్పుకున్నావే, నిలబడ్డావే. ఎట్లా సాధ్యమైందో తెలుసా? ఎలా విశ్వాసంలో నిలబడి ఉన్నావో తెలుసా? అవిశ్వాసివి కాకుండా ఇంకా విశ్వాస యాత్రలో సాగుతున్నావో తెలుసా? క్రీస్తు యేసును ఉత్తరవాది నీ పక్షాన అక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు. తెలియదులేయ్యా, పోనీ తండ్రి. కృంగిన వేళలో నన్ను లేవనే తిన చిరునామా నీవేగా, నీ కృప నిత్యముండును అన్నాడా? అప్పుడప్పుడు ఉండును అన్నాడా? నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరించ నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదమో. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదమో. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా.